ప్రాముఖ్యమైన అంశము సమయానికి వచ్చి ఉంటున్నాం. మరి ఈ సమయంలో దేవుడు మనకు అందింపబోయే వర్తమానమును వినడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. మరి ఈరోజు కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని వినడానికి మరి సిద్ధంగా ఉన్నారా? దేవుడు నమ్మదగిన వాడు, మహిమాస్వరూపుడు. అటువంటి దేవుని నేర్చుకోవడానికి, అనుభవించడానికి మనందరము కూడా ప్రతి వారము ఆయన సన్నిధికి వస్తున్నాం. ప్రతి దినము ఆయనలో అనుభవిస్తున్నాం. కానీ కుటుంబాలుగా, సంఘముగా ఆయన సన్నిధికి మనల్ని ఆయన ఆకర్షించుకున్న నా బిడ్డలు నా గురించిన జ్ఞానమును నన్ను అనుభవించడానికి, తమలో ఉన్న సమస్తమును మరి ఇక్కడ ఆయన పైన ఆధారపడడానికి మరి ఆయన మనందరినీ ప్రతి వారము ఆకర్షించుకుంటారు. మరి సిద్ధపడి వచ్చి ఉన్నారని నమ్ముచున్నాను. మరి గడిచిన వారాలలో మనము ప్రభు దినమును గురించిన అంశాలను మరి సుదీర్ఘంగా మరి నేర్చుకున్నాం. మరి 3 పార్ట్స్గా, మరి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా మనము మరి 3 భాగాలుగా మరి ప్రభు యొక్క దినము ఏ విధంగా ఉండబోతుంది. మొదట భ్రష్టత్వం సంభవించడము, రెండవ విభాగములో మరి పునరుద్ధానము ఏ విధంగా జరుగుతుంది, మరణించిన వ్యక్తులు ఏ విధంగా ప్రభు దినమున లేపబడతారో నేర్చుకున్నాం. చివరిగా మనం నేర్చుకున్నప్పుడు ఫైనల్గా మరి ఎవరు ఈ ప్రభు దినమును మరి సంఘము ఎత్తబడకుండా మరి అపవాది మరి అంత్యక్రీస్తు విడుదల కాకుండా ఆపుతున్న పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలను మనం చాలా డీటెయిల్గా సుదీర్ఘంగా నేర్చుకున్నాం. అది నేర్చుకుంటూ పోతుంటే, రాకడ గురించిన విషయాలు నేర్చుకుంటూ పోతే గొప్పగా ఎన్నో విషయాలు దాంట్లో దాగి ఉన్నాయి. చక్కని అనుభవము ఏంటంటే దేవుడు మనమున్న కాలములో మనకు నేర్పిస్తున్నాడు. అది మంచిది. అనేక రకములైన సువార్తలలో లేదా అబద్ధపు యొక్క వార్తల మధ్యలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యము దొరకడము అరుదు. అది దొరికినప్పుడు దాన్ని పట్టుకోవాలి. ఇది కూడా ఒక సువార్తనేలే, అందరూ సువార్తికులే, అందరూ వాక్యము చెబుతారులే అనుకుంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, మోసపరచబడతాం అందరం కూడా. అవునా? అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త. ఏది అబద్ధం అంటే దేవుని యొక్క రాకడ గురించి చెప్పకపోవడం అబద్ధము. దేవుని రాకడ గురించిన ప్రస్తావన సంఘాల్లో తీసుకొని రాకపోవడము అబద్ధము. దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు సంఘమును, తన గుంపును వధువు సంఘముగా తన సంఘాన్ని సిద్ధపరచకపోతే అది అబద్ధము. ఇది అబద్ధము. అర్థమవుతుందా? అబద్ధ బోధకులు అబద్ధాలు చెబుతారని కాదు, కానీ నిజాన్ని చెప్పకుండా ఆపేస్తారు. మరి గమ్యంలో పరిగెత్తున్నాం, పరుగు పందెంలో పరిగెత్తుతున్నాం. ఎటు పరిగెత్తున్నాం? గమ్యం లేకుండా. మరి ప్రభువును చేరడానికి, ప్రభువుని కలుసుకోవడానికి, పరలోక రాజ్యంలో ప్రభువారిని కలుసుకుని మధ్యాకాశంలో ఆయనతో పాటు బహుమానాలు పొందడానికి ఈ లోకంలో మనం జీవించిన జీవన కాలం అంతా కూడా ప్రభువారు మన జీవితాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేసిన వాగ్దాన ఫలములను అనుభవించడానికే కదా ఈ దేవుని నమ్ముకుని ఉన్నాం మనము. మరి అది గమ్యము. ఆ గమ్యం కొరకే ఈ ప్రయాణము, విశ్వాస ప్రయాణము. నేర్చుకుందాం. ఇంకొంత భాగం నేర్చుకుందాం. మత్తయి సువార్తలోని 24వ అధ్యాయం నుండి ఒక మాట చదివి నేను ఈరోజు వాక్య భాగాన్ని నేను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ సంఘము ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో శ్రమల కాలము, మహాశ్రమల కాలము 7 సంవత్సరములు ఉండబోతున్నది. మరి నువ్వు విడవబడతావా, కొనిపోబడతావా అన్నది మనము ఒక్క మాట చూద్దాం. విడవబడినప్పుడు ఈ లోకంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి చూద్దాం. మత్తయి సువార్తలోని 24వ అధ్యాయము 21వ వచనము. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. చాలమ్మా ఈ శ్రమల కాలము ఏ విధంగా ఉంటుందని ప్రభువారు మనకు నేర్పిస్తున్నారు. ఆయన మాటల్లోనే
ఆయన మాటల్లోనే విన్నాము. ఏంటంటే ఆ దినము లోకము యొక్క ఆరంభము నుండి ప్రస్తుత కాలం వరకు అటువంటి శ్రమ కలగలేదు. ఆలోచన చేయండి. ఎటువంటి శ్రమ అయి ఉంటుంది? అది ఎటువంటి శ్రమ అయి ఉంటుంది? అర్థమవుతుందా? ఎటువంటి శ్రమ అంటే నువ్వు అనుకున్నట్టుగా నువ్వు బ్రతకలేని శ్రమ. మనుషులుగా ఈరోజు మనకు శ్రమ ఉందని అనుకుంటే ఏ వ్యక్తిని కదిలించి ఏ వ్యక్తిని అడిగినా నీ జీవితంలో ఏదైనా శ్రమ ఉందా అంటే ఏం చెప్తారు? మహా అంటే ఏం చెప్తారు? నాకు ఉద్యోగం లేదండి, నాకు సంపాదన లేదండి, నాకు ఆరోగ్యం లేదండి, అవునా, నా కుటుంబము నా దగ్గర లేదండి. అర్థమవుతుందా? తర్వాత నా పైన ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయి, నేను అనుకున్నది చెయ్యలేకపోతున్నాను. ఇవన్నీ శ్రమలుగా చెప్తాం మనము. మై డియర్ ఫ్రెండ్స్, ఇవి కానే కాదు. ఎందుకంటే ఇవి కేవలము మనుష్యులుగా పుట్టినాము కాబట్టి లోకములో ఇవన్నీ అందరికీ సర్వము సమానమే. ఒకరికి ఎక్కువ తక్కువని ఏముండదు. ప్రతి ఇంట్లో పోయినట్టుగానే ప్రతి వ్యక్తిలో కూడా ఒక శ్రమ దాగి ఉంటుంది. ఈ శ్రమల గురించి ప్రభు మాట్లాడట్లేదు ఇక్కడ. ప్రభు మాట్లాడుతున్న శ్రమ అంటే లోక ఆరంభము నుండి ప్రస్తుత కాలం వరకు అటువంటి శ్రమ ఎప్పుడు కలగలేదు, ఇక ఎప్పుడు కలగబోదు. అంటే దేవుడు తనలో ఉన్న కోపమా దేవునికి ఎందుకు? తనలో ఉన్న కోపమును తనలో నుండి తన హృదయములో దాల్చుకున్న ఆ ద్వేషము. దేనికి ద్వేషము? నేర్చుకుందాం అవి ఇవాళ, ఓకేనా? తన కోపమును, తనలో ఉన్న ద్వేషమును, తన ఆక్రోశమును అంతా కూడా ఒక్కసారి మనుషుల పైన, లోకం పైన కనుక చూపిస్తే ఎట్లా ఉంటుందో అది భయంకరమైన దినములు. ఎవరికి ఈ దినములు? సంఘములో ఉన్నవారికి అంటే కాదు, విడవబడిన వారికి. ఎవరు విడవబడిన వారు? ఎవరు ఎత్తబడిన వారు? సంఘం ఎత్తబడడం గురించిన అధ్యయనం మనము నేర్చుకున్నాం. చదవాల్సిన అవసరం లేదు, కానీ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ మాటలు. ప్రభు రాకడ గురించిన వర్తమానము అక్కడ రాయబడింది. అది మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయంలో 50, 52, 53 వచనాల్లో ప్రభు రాకడలో ఏం జరగబోతుందో రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వచనం నుండి 10వ వచనం వరకు రాయబడిన మాటలు ఏం సంభవించబోతుంది, ఏది ఆ రాకడను సంఘం ఎత్తబడుకున్న ఆపుతుంది, అపవాదిని లేదా అంత్యక్రీస్తును ఆపుతున్న శక్తి ఎవరో నేర్చుకుంటారు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా రాకడకు సంబంధించిన విషయాలు. అన్నిటికీ ప్రారంభము బ్యాక్గ్రౌండ్ వచ్చి మత్తయి సువార్తలోని 24వ అధ్యాయము, దానియేలు గ్రంథములోని 9వ అధ్యాయము 23 నుండి 27 వచనాలు, 12వ అధ్యాయము 1 వచనాలు. ఇవన్నీ వచనాలు కూడా ప్రభు రాకడను గురించి 70 వారాల గురించిన మర్మమును మనకు నేర్పిస్తుంది. ఆ 70 వారములలో 69 వారములు గడిచిపోయాయి. ఎప్పటి వరకు గడిచిపోయాయంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించిన దినము వరకు 69 వారాలు 483 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు తర్వాత ద గాడ్ విల్ బి కట్ ఆఫ్. ఆయన చంపేయబడ్డప్పుడు ఆ కాలము నుండి మళ్ళీ ఆయన తిరిగి వచ్చే కాలం వరకు కూడా దిస్ ఈజ్ కాల్డ్ గ్రేస్ పీరియడ్. ఇది మనమందరం కూడా కృపాకాలములో ఉన్నాము. ఈ కృపాకాలము గడిచి సంఘము సిద్ధపడుతుంది. వధువు సంఘము వరుడి కొరకు సిద్ధపరచబడుచున్నాం, ఎదురు చేయబడుతున్నాము. మనం ఆయన కొరకు ఆయుత్తం అవుతున్నాము. మనందరము కూడా ఆయన కొరకు సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూస్తున్న బుద్ధిగల కన్యకల లాగా తన దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలలాగా మనందరము ఉన్నాము. ఆ సిద్ధపాటు కొరకే మనమందరము కూడా ప్రతి దినము ప్రతి వారము కూడుకుంటున్నాం. ఎప్పటి
వరకు అంటే నీకు తెలియని గడియలో రెప్ప పాటున జరిగిపోయే ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపడుచున్నావు, ఎదురు చూస్తున్నావు. ఆ సంఘములో ఉండడానికే మనందరం కూడా ఈ రక్షణ ప్రణాళికలో నేర్చుకుంటున్నాం. అంతేగాని ప్రభు దగ్గరకు వస్తే నా రోగాలు పోతాయనో, ప్రభువారి దగ్గరకు వస్తే నా పెళ్ళిళ్ళు అవుతాయనో, ప్రభువారి దగ్గరకు వస్తే నాకు ఉద్యోగాలు వస్తాయనో ఇవి కాదండి. ఇవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ఫ్యాక్ట్. నువ్వు చెయ్యి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు ఖచ్చితంగా. కానీ దానికి మించింది ఏదైనా ఉంది అంటే ఆయన రక్షణ ప్రణాళిక, దానికి మించినది అది. కాబట్టి రక్షణ ప్రణాళిక, ప్రభువారికి కావలసిన వ్యక్తులు కేవలం తన దగ్గరకు వస్తే ఏదో కావాలని వచ్చే వ్యక్తులు కాదు, తను కావాలని వచ్చే వ్యక్తులు ప్రభువారికి కావాలి. ఆ విధముగా వధువు వరుడి కొరకు సిద్ధపడినట్లుగా సంఘము ఆయన కొరకు రాకడ కొరకు సిద్ధపరచుతుంది. ఈ విధంగా చూస్తున్నప్పుడు ఒక్కసారి సిద్ధపడిన ఆ వధువు సంఘము ఎత్తబడినప్పుడు, కొనిపోబడినప్పుడు ప్రభు దగ్గరికి విడవబడిన వారు ఉంటారు. విడవబడిన వారు ఎవరండి అని అడిగారు అనుకోండి, విడవబడిన వారికి మాత్రమే ఈ 7 సంవత్సరాల శ్రమల కాలము, అందరికీ కాదు. అంటే పరిశుద్ధులు దేవుణ్ణి నమ్మిన బిడ్డలకు శ్రమల కాలములో దేవుడు వారిని ప్రవేశింపనీయడు. కొంతమంది డిఫరెంట్ ఫిలాసఫీస్తోని ముందుకు వస్తారు. ఏంటంటే సంఘం ఎత్తబడేది 7 సంవత్సరాల శ్రమల కాలం ముందు కాదు, మధ్యలో అని కొంతమంది అంటారు. దాన్నే మిడ్ ట్రిబులేషన్ అంటారు. మనం నేర్చుకున్న దాన్ని ప్రీ ట్రిబులేషన్ అంటారు. కొంతమంది కాదండి, సంఘం 7 సంవత్సరాల శ్రమల కాలంలో వెళ్ళాలండి, తర్వాతనే దేవుని యొక్క రాకడ వస్తుంది, అది రెండవ రాకడ అని పోస్ట్ ట్రిబులేషన్ అంటారు. ఈ మధ్యలో ప్రీ వ్రాత్ అని కూడా పిలుస్తారు. అర్థమవుతుందా? రకరకాల ఫిలాసఫీస్, రకరకాల నోట్స్ కానీ, జడ్జ్మెంట్స్ కానీ, కామెంటరీస్ చెబుతున్నప్పుడు మై డిఫరెన్స్ ఐమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, ఒక్క మాట పట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం. ఏంటంటే ప్రభు రాకడ దొంగ వలె వచ్చును. ఒకవేళ గనక ఐఎమ్ టెల్లింగ్ యూ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్, కాంటెక్స్ట్ చెప్తున్నాను కానీ జస్ట్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ప్రభు రాకడ ఒకవేళ 7 సంవత్సరాల శ్రమల కాలం మధ్యలో గనక జరుగుతుంది అని గనక నమ్మితే మరి సంఘము శ్రమల గుండా వెళ్ళవలసిన అవసరం వస్తుంది, మొదటిది. రెండవది, ఆయన నువ్వు అనుకోనని గడియలో వస్తానని ప్రభువారు చెబుతున్నప్పుడు ఈ గడియ 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభించబడినప్పుడు నీకు తెలిసిపోతుంది మనకు, ప్రపంచానికి ఏమని అంటే వీడు అంత్యక్రీస్తని. ఎందుకంటే అంత్యక్రీస్తు వచ్చినప్పుడు, అతను బయలుపరచబడ్డప్పుడు, భ్రష్టత్వము సంభవించక ముందు డిసొల్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే 7 సంవత్సరాలు ఇజ్రాయేలుతో ఆయన ట్రీటీ ఒప్పందం రాసుకుంటాడు. ఆ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఒప్పందం, అది అందరికీ కనపడే ఒప్పందం. అది ఎటువంటి ఒప్పందం అంటే 2022 సంవత్సరం అనుకుంటాను, 2021-22 సంవత్సరంలో అబ్రహాం అకార్డ్ అని అమెరికా దేశము, సౌదీ అరేబియా దేశము, ఇజ్రాయెల్తో 3 దేశాలు కలిసి అబ్రహాం అకార్డ్ను ఒక ఒప్పందం రాసుకున్నారు. సౌదీ అరేబియా నుండి ఇజ్రాయెల్కి రోడ్లు వేయడానికి. ఎందుకంటే అబ్రహాం అన్న పేరు దానికి ఎందుకు పెట్టారంటే క్రైస్తవులకు కానీ, అరబ్ ముస్లింలకు కానీ, లేదా యూదులకు కానీ తండ్రిగా ఉన్న వ్యక్తిని అందరూ నమ్ముతారు, ఆయనే అబ్రహాం. కాబట్టి ఆ ఒప్పందానికి అబ్రహాం అకార్డ్ అని క్రైస్తవులు, ముస్లింలు, యూదులు ఒక్కటి అవ్వాలి, ప్రపంచాన్ని రూల్ చేయాలనే ఉద్దేశాలతో అబ్రహాం అకార్డ్ అనేది ఏర్పాటు చేయబడింది. అటువంటి ఒక ఒప్పందాన్ని మళ్ళీ అంత్యక్రీస్తు వచ్చినప్పుడు అది మళ్ళీ ఆ ఒప్పందంలో ఆయన వాడు పాల్గొంటాడు. ఒకవేళ ఒప్పందం చేసుకున్న ప్రపంచవ్యాప్తంగా తెలిసినప్పుడు మరి ప్రభు రాకడ తెలుస్తుందా తెలియదా సంఘాలకి? అవునా? మధ్యలో మరి ప్రభువారు శ్రమకాలం మధ్యలో వస్తాడంటే మరి అపవాది భ్రష్టత్వము సంభవిస్తున్నప్పుడు నీకు తెలిసిపోతుంది ఇంకా 3.5 సంవత్సరాలు ప్రభు వస్తాడని. మరి తెలిసిపోయింది కదా. తెలియని సమయంలో వస్తానని చెప్పిన ప్రభువు యొక్క మాట మరి తప్పైపోయింది కదా. అందును బట్టి ప్రపంచంలో దాదాపుగా 85-90% మరి క్రైస్తవులు నమ్మే సిద్ధాంతం ఏంటంటే ప్రభువు రాకడ ఎవ్వరికీ తెలియదు, తెలియని గడియలో వస్తాడు అని ప్రభువారే చెబుతున్నప్పుడు, తెలిసే గడియలో వస్తాడని మనుషులు చెబుతున్నప్పుడు ఏది నమ్మాలో సంఘానికే, విజ్ఞతకే దాన్ని వదిలేస్తారు. కాబట్టి మనము నమ్మినది,
మనము నమ్మినది, నేర్చుకున్నది, చదువుతున్నది, విజ్ఞతతో ఆలోచించి చేసినది, ప్రభుతో నేర్చుకున్నది అంటే ప్రభు యొక్క రాకడ, సంఘం ఎత్తబడము శ్రమల కాలంకి ముందు జరుగుతుంది. దాన్ని నమ్ముతాము. దాన్ని ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అని పిలుస్తాం. అయితే ఈ ర్యాప్చర్ అనే సంఘం ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరగబోయే సంఘటనల గురించి నేను ఈరోజు మీకు చెప్పట్లేదండి. ఎందుకంటే విశ్వాసం ఏంటంటే సంఘంలో మన అందరం ఎత్తబడతాం అన్న ఉద్దేశంతోనే ఈ మాట చెబుతున్నాను. విడవబడిన వారు ఎవరై ఉంటారో అని ఆలోచన చేస్తే దాంట్లో ఆలోచించి ఎవరు విడవబడతారు శ్రమల కాలం కంటే, అప్పుడు కూడా క్రైస్తవులు ఉంటారు, అప్పుడు కూడా యూదులు ఉంటారు. అర్థమవుతుందా? అప్పుడు కూడా సంఘాలు, బిల్డింగ్లు ఉంటాయి. అంటే ఇక్కడ మనం అందరము వందల మంది, వేల మంది, లక్షల మంది కూర్చొని వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి ఏం బోడు. అవునా? వింటున్న ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి బోడు. నేను క్రైస్తవుడనని బాప్టిజం తీసుకున్న అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. నేను విశ్వాసనండి, ఉపవాసాలు ఉంటాను అంటే పరలోక రాజ్యం పోవు నువ్వు. అర్థమవుతుందా? ఎలిజిబిలిటీని ఈరోజు నేర్చుకోబోతున్నాం మనము. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే దానికి కావాల్సిన నియమాన్ని నేర్చుకుంటున్నాం. అంటే దేవుని కొరకు ఆనాడు సిద్ధపడ్డ బుద్ధిగల కన్యకలు ఏ విధంగా అయితే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ద్వారము తెరవబడినప్పుడు బుద్ధిగల కన్యకలు లోపలికి ఏ విధంగా వెళ్ళారో ఆ విధంగా బుద్ధిగల కన్యకలుగా ఉండాలంటే ఏం చేయాలి అన్న విషయాలు మనకు తెలుసు. ఇంకా కొద్దిగా ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు మాత్రం వెళ్తారు. క్రైస్తవుడనే పేరున్నది కానీ నువ్వు ఇంకా మృతుడవే అని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కేవలము జీవించుచున్నానని నాకు పేరున్నది, క్రైస్తవుడిగా జీవిస్తున్న పేరు మాత్రము జీవిస్తున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, వెళ్ళరు పరలోక రాజ్యానికి. ఇట్స్ వెరీ క్లియర్. కాబట్టి విడవబడిన వారిలో ఎవరు ఉంటారంటే కేవలము క్రీస్తు ఎవరో తెలియని వారు కాదు. రాజ్య సువార్త ప్రభు యొక్క పరలోక రాజ్య సువార్త ఈ లోకమంతటా ప్రకటింపబడుతుంది. ఎవరికి తెలియదండి ఇప్పుడు క్రీస్తు గురించి? క్రైస్తవులన్న బైబిల్ చదవరు కానీ అన్యులు బైబిల్ చదువుతున్నారు. మనందరం బైబిళ్ళు తలకడ కింద పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాం. అటువంటి విశ్వాసం ఎదుగుతున్నారు క్రైస్తవులు. అన్యులు చదివి దాంట్లో తప్పులు న్యాయమో అని అధ్యయనం చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, గమనించండి, సిగ్గుచేటు. అన్యులు వచ్చి ప్రశ్నలు వేస్తున్నప్పుడు చాలా చక్కగా అనిపిస్తుంది. ఏంటంటే అరే వీళ్ళకి ఇవన్నీ ఎట్లా తెలుసు? ఒక్కనాడు ఒక క్రైస్తవుడు సంఘంలో ఒక్క ప్రశ్న అడిగాడే, బైబిల్ స్టడీ అవుతారు, ఒక్క ప్రశ్న రాదే అంటే వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వదిలేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అంతే. ఇంకా అర్థమైందా? అది సంఘముగా ఉంటే మై డియర్ ఫ్రెండ్ ఆ సంఘము విడవబడుతుంది. విడవబడినప్పుడు క్రీస్తు తెలియని వారా అంటే క్రీస్తు ఎవరో తెలిసిన వారే, యేసయ్య రక్షకుడిని తెలిసిన వారి, కానీ నమ్మని వారు విడిచిపెట్టబడతారు. మరి అప్పుడు నమ్మడానికి ప్రారంభిస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ బోధలు వింటారు, ఇవన్నీ మేము విన్నాం, ఈ బోధలన్నీ కూడా. అయితే ఇప్పుడు విశ్వసిస్తానని అప్పుడు విశ్వాసం ఉంచి, ఎందుకంటే సువార్త చెప్పేవారు అప్పుడు దొరకరు. పాస్టర్లు అనేకులు కూడా బోధకులు నాకు పరలోక రాజ్యం వెళ్తానని వాళ్ళు కూడా విడవబడితే వాళ్ళు కూడా అప్పుడు నిజంగా ప్రభువారిని పరిపూర్ణంగా అంగీకరించినప్పుడు వాళ్ళు బోధకులై అనేక మందికి బోధ చేస్తూ ఉంటారు. అంటే అవిశ్వాసులుగా తమ హృదయాలను కఠినపరుచుకున్న బిడ్డలు, క్రీస్తు తెలిసి కూడా తనని పరిపూర్ణంగా అంగీకరించని బిడ్డలు సంఘములో ఎత్తబడరు, విడవబడతారు. ఇంకా పాపమునే ప్రేమిస్తూ పాపములోనే బ్రతున్న వారు విడవబడతారు అన్నది మనము నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళకు శ్రమల కాలము తప్పదు. వాళ్ళ కొరకే రాయబడిన మాట ఏంటంటే ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించు కొనుడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. అప్పుడు ఎవరు ఏర్పాటు చేయబడ్డారు? మరి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన అందరూ. మళ్ళీ ఎవరు ఏర్పాటు చేయబడ్డారంటే దేవుని ఏర్పాటు ఎప్పుడూ ఉంది. అవకాశాలు ఇస్తున్నాడు, ఇన్స్టాల్మెంట్లో అవకాశాలు ఇస్తున్నాడు ప్రభువారు. అర్థమైందా?
ఇన్స్టాల్మెంట్లు ఇస్తున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలోకి రానంత వరకు ఒక రకమైన విశ్వాసం గురించిన ఇన్స్టాల్మెంట్ జరిగింది. యేసు ప్రభువారు వచ్చినప్పుడు నేను రక్షకుడును, నా పైన విశ్వాసం ఉంచండి అని చెప్పి ఆ తరములో ఆయన బ్రతికి ఉన్న ఆ తరములో ఒక రకమైన విశ్వాసం ఇచ్చారు. ఆయన మరణించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమందు ఈ లోకానికి అవతరించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభువారిని నమ్మిన బిడ్డలు ఇప్పుడు ఉంటున్న కృపాకాలంలో లేదా అంత్య దినాలలో వీళ్ళు మనమందరం ఉన్నాం కాబట్టి మనకొక అవకాశం ఉంది ప్రభువారు నమ్మడానికి. మరి మనమందరం విశ్వసించిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే విడవబడిన వాళ్ళు మళ్ళీ కొంతమంది ఉంటారు, వాళ్ళు అప్పుడు విశ్వసిస్తారు. ఇన్స్టాల్మెంట్లో ఉంటుంది. కానీ ఎవ్వరు తొందరగా ప్రభువారిని అంగీకరిస్తారో ఆ శ్రమల గుండా పోకుండా జాగ్రత్త పడతారు. దెబ్బలు పడితే కానీ నేను మారనంటే దెబ్బలు పడేదాకా ఎదురు చూపిస్తాడు దేవుడు. కాబట్టి నిర్ణయం మనదే. దీంట్లో ఎంత బ్యూటిఫుల్గా ప్రభువారు ఈ స్ట్రక్చర్ డిజైన్ చేశారో చూడండి. దానిని అనాది ప్రణాళిక అంటారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసులోకి ప్రణాళికలు ఉన్నవారే. కానీ ఆ ప్రణాళికలు ఉన్న నీవు అంగీకరిస్తావా, అంగీకరించవా, దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ ఇన్స్టాల్మెంట్ వేస్లో ప్రభువారు 7 సంవత్సరాల కాలము జరుగుతుంది. మరి దాంట్లో పడకుండా ఉండే నిమిత్తము మనం ఏం చేయాలి చూద్దాం. ప్రకటన గ్రంథంలోని ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారో చూద్దాం. పరలోక రాజ్యంలో వెళ్ళే ప్రజల గురించి మాట్లాడేటప్పుడు 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలోని చూద్దాం 27వ వచనము. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైన ఏదైనాను అసఖ్యమైనది అయిన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో ప్రవేశించడు. చాలమ్మా. ఏం గ్రంథం అది? గొర్రె పిల్ల జీవ గ్రంథం, ద లాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుందో వారు మాత్రమే అక్కడికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? వారికి మాత్రమే నిత్య జీవము, మిగతా వాళ్ళకి నిత్య జీవము లేదని చాలా క్లియర్గా చెప్తున్నప్పుడు మరి జీవ గ్రంథంలో రాయబడాలంటే ఎక్కడ పోయి రిజిస్టర్ చేసుకోవాలని అడుగుతున్నాను. అవునా? ఎక్కడ పోయి రిజిస్టర్ చేసుకోవాలి? మా ఊరికి వెళ్ళాలా, మీ ఊరికి వెళ్ళాలా, ఈ చర్చికి వెళ్ళాలా, ఆ చర్చికి వెళ్ళాలా కాదు. అవునా? ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి పోకపోయినా ఉన్న దగ్గరే జీవ గ్రంథంలో నీ పేరు లిఖింపబడడానికి ప్రభువారు మనకు అవకాశాలు ఇచ్చి ఉన్నారు. మరి జీవ గ్రంథంలో నేడు దీని ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్నిస్తప్పుడు జీవ గ్రంథంలో ఒకసారి రాసిన తర్వాత దేవుడు మళ్ళీ దాన్ని తుడిపేస్తాడా అన్న ప్రశ్న. అవునా? చక్కగా మరి తేజుతో మాడుతున్నప్పుడు ఈ సంభాషణ భలే ఉండే మాకు నిన్న. అవునా? చాలా చక్కగా ఉండే. జీవ గ్రంథంలో లిఖింపబడిన నీ పేరుని దేవుడు తుడిపేస్తాడా అంటే ఎప్పుడు రాస్తాడు? నా అండర్స్టాండింగ్ చెప్తున్నాను మీకు. నేను రకరకాల అండర్స్టాండింగ్ చెప్తాను కానీ నా అండర్స్టాండింగ్ చెప్తాను ఇక్కడ. నేను లాజికల్ అండర్స్టాండింగ్ నేను అర్థం చేసుకున్న మాట మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏమంటారంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు దేవునిగా అంగీకరించి ఉన్నావో అప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాసి ఉంచి, తర్వాత యేసు ప్రభువారిని నువ్వు మళ్ళీ ఒకసారి మర్చిపోయి పాపంలో కలిసిపోతావు కదా, మళ్ళీ రబ్బర్ తీసుకుని దాన్ని దేవుడు కట్ చేస్తాడు. ఇంక ఇదే పని మరి ఆయనకు. ఇంకా వేరే పని ఏమైనా ఉందా? ఇంకేం లేదు పని. మరి ఈ బోధలు ఉన్నాయి, లేకంటలేదు. నేను ఆమె విన్నది ఎక్కడో చెప్తుంది, నన్ను అడిగేది క్వశ్చన్ అన్నప్పుడు ఈ ప్రశ్నకు సమాధానంగా నేను ఏమంటానంటే నిజమే కదా, జీవ గ్రంథంలో ఎప్పుడు, వాట్ ఈస్ ద టైం? ఆ క్వశ్చన్ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఏ సమయమందు జీవ గ్రంథంలో మన పేరు లిఖితము చేయబడుతుంది? ఈ ప్రశ్న ఎవరు అడిగారు ఇప్పటివరకు? ఎవరన్నా ఆలోచించండి. ఆలోచిస్తే ప్రశ్నలు వస్తాయి. అర్థమవుతుందా? ఆలోచిస్తే ప్రశ్నలు వస్తాయి. రైట్. అయితే ఎప్పుడు రాయబడుతుంది? నేను పుట్టినప్పుడా? నేను ప్రభువారిని అంగీకరించినప్పుడా? అస్సలు పాపం చేయకుండా ఉన్నప్పుడా? లేదా చనిపోయిన తర్వాత? ఎప్పుడు రాయబడతా అంటే ఒక మాటను గుర్తు చేసుకుని ఇష్టపడతాను. అంతం వరకు నమ్మకముగా ఉన్నవాడు మాత్రమే ఎడిపోతాడు, నిత్య జీవంలోకి ప్రవేశిస్తాడు. అంతం వరకు నమ్మకంగా ఉండుము చెప్పడా ప్రభువారు కూడా చెప్పారు అదే మాట. నువ్వు అంతం వరకు నమ్మకంగా ఉంటేనే కదా. అంతం ఏ అంతము? మన అంతం.
అవునా? లోకాంతం కాదు, మనంతం వరకు. అంటే మన మరణము వరకు నిలకడగా విశ్వాసమును కాపాడుకుంటూ, నిలకడగా ఉండి విశ్వాసమును కాపాడుకుంటూ అంతం వరకు, మరణం ఛాయలు వెళ్ళేంత వరకు కూడా ప్రభువే దేవుడని ఏ విశ్వాసం నీకు మొదట ఉందో ఆ మొదట ఉన్న విశ్వాసమును నువ్వు ఆఖరి దినం వరకు, ఆఖరి శ్వాస వరకు కాపాడుకున్నప్పుడు నీకు తెలిసిపోతుంది నీ పేరు అక్కడ రాయబడిందని. ఎవరికి తెలిసింది? తెలిసిపోతుందని ఏ విధంగా చెప్తున్నాను నేను? పౌలు భక్తుడే అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును తుడముట్టించి తిని, నా కొరకు జీవ కిరీటం నా కొరకు యేసుప్రభు తీసిపెట్టిండు అక్కడ అని అంత సంతోషంగా రక్షణ యొక్క నిశ్చయితను తను బాగానే చెప్పగలిగిండు. దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? ఎప్పుడు రాయబడుతుంది? నీ తుది శ్వాస విడిచే ముందు రాయబడాలి. అప్పుడే కరెక్ట్ టైమా కాదా? ఇది ఎక్కడ రాయబడలేదు, నేనే చెప్తున్నా. కాలే నన్ను కూడా అబద్ధ బోధకు అంటారేమో మరి, అవునా? ఎందుకంటే వేరే లాజిక్ ఉందో నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు. ఓకేనా? నేను నేర్చుకున్న దాన్ని బట్టి చూస్తే నీ తుది శ్వాస విడిచిపెట్టే వరకు, ఆ సమయంలో దొంగ తన తుది శ్వాసలో దేవుని నమ్ముకున్నాడు. అవకాశం అందరికి వస్తుంది అనుకోవద్దు, ఆయనకు వచ్చింది అంతే. మనకు వస్తుందని చాలామంది ఈ పప్పదాకా పాపాలు చేస్తారేమో. నో, దాని అర్థం అది కాదు. నీ తుది శ్వాస వరకు, ఆఖరి నిమిషం వరకు నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు అది రైట్ టైం అనిపిస్తుంది నాకు. నువ్వు ప్రభువుని నమ్మినప్పుడు కాదు, నువ్వు ప్రభువుని నమ్మినప్పుడు అందరూ నమ్ముతారు. ఏ ఉద్దేశంతో నమ్మావో నీకు తెలుసు, అది నాకు తెలుసు, నాకని కాదు. నేను అందుకని బాప్టిజం ఇచ్చేటప్పుడు మాట్లాడుతాను, ఎందుకోసం తీసుకుంటున్నావు అని అడుగుతాను. నేను చదువు కోసం తీసుకుంటున్నావా? 10th క్లాస్ పాస్ అవ్వాలని తీసుకుంటున్నావా? పెళ్ళికి తీసుకుంటున్నావా? అవునా? దేనికి తీసుకుంటున్నావు? చెడిపోవద్దని తీసుకుంటున్నావా? ఇవి కాదు బాప్టిజం కార్యక్రమం తీసుకోవడానికి కారణాలు. యేసు ప్రభువు దేవుడని నమ్మినావు, దాన్ని తీసుకోవాలి. తీసుకోగా అబ్బా నీరులో మునిగినా పరలోక రాజ్యం వెళ్ళిపోయినా, అంతేనా? నో మై డియర్ ఫ్రెండ్స్, నో. ఆ జీవన విధానము అప్పుడు ప్రారంభించబడుతుంది. ప్రభువు నీ దేవుడిని అంగీకరించి ఆ రోజు నుండి నీ జీవన ప్రయాణం, పరిశుద్ధ జీవన ప్రయాణము, ఆత్మీయ జీవన ప్రయాణము ప్రారంభించబడుతుంది. అప్పటి వరకు నువ్వు లోకానుసారంగా ఉన్న నీవు దేవునికి అంగీకరించి ఇక నుండి ప్రభువు చెప్పినట్టు నేను బ్రతుకుతానని నిన్ను నీవు నీళ్లపైన ప్రమాణము చేసి మనుష్యుల ఎదుట, దేవుని ఎదుట, దైవ సేవకుల ఎదుట ప్రమాణము చేసి ఈ రోజు నుండి నేను ఈ వాక్యాన్ని పట్టుకుని వాక్యానుసారంగా బ్రతుకుతానని నిర్ణయం తీసుకుని నీ జీవితాన్ని మార్చుకుంటూ వెళ్తావు. ప్రభు పైన ఆధారపడుతూ పాత జీవితాన్ని వదిలిపెడుతూ కొత్త నవీనమైన జీవితం వైపు అడుగులు వేస్తూ ఆయనను మాత్రమే చూసుకుంటూ ఆయనకు సన్నిహితులుగా వెళ్ళడానికి ప్రయాణము చేస్తాం. ఆ బాప్టిజం తీసుకున్నప్పుడు జీవగ్రంథం రాయలేదు అనుకుంటాం. దేవుడు ఆఖరి వరకు నిలకడగా ఉంటావా లేదా? ఈ మాట కూడా మంచి మాట ఉంది. అంటే అందరికీ చెప్పి, అన్ని సంఘాలకు చెప్పి, ఉన్నతమైన మాటలు చెప్పి నేను భ్రష్టుడును కాకుండా నిమిత్తము నా శరీరంలో నేను నలగొట్టుకుంటున్నా. పౌలు భక్తుడు తెలుసు, అనుభవించి అంటాడు, నేను భ్రష్టుడను అయ్యే అవకాశం ఉందంటే ఉంది, ఎందుకు లేదు? అనేక మందికి నీతి వాక్యాలు చెప్పి నేను పాపం చేసుకుంటూ పాపంలో పడిపోతే, పాపంలో పడకుండా అంటే మీకు ఏవి నీతి బోధలు చేస్తారో ఆ నీతి బోధల తగ్గట్టుగా బ్రతకాలే కదా. చెప్పడం మాటకే కాదు, బ్రతకాలే కదా. బ్రతకకపోతే ఏమవుతుందంటే మీకు చెప్పి నేను నాశనం అవుతా. పౌలు భక్తుడు మాట అది కూడా అది అంటున్నాడు, అందరికీ దేవుని యొక్క సువార్త సత్యం నేర్పించి నేను భ్రష్టుడిని అయిపోతానేమో, మరి అహంకారం వస్తుందేమో అని తను నల్లగొట్టుకుంటున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. జీవ గ్రంథమందు నీ పేరు లిఖితము చేయబడాలంటే నీ ఆఖరి శ్వాస వరకు దేవుడు యేసు ప్రభువారే నిజమైన దేవుడని నీవు అంగీకరించి నిలకడగా ఉంటే అప్పుడు రాయబడుతుంది నీ పేరు. అప్పటి వరకు ఓకే, రైట్. ముందుకెళ్దాం. ఇప్పుడు మొదట నేర్చుకున్నాం, విడవబడ్డ వారికి 7 సంవత్సరాల శ్రమల కాలము నేర్చుకున్నాం. తర్వాత విడవబడిన జీవ గ్రంథంలో నీ పేరు కనుక లిఖించబడకపోతే అసలు నువ్వు సంఘంలో ఎత్తబడవు అని అర్థం చేసుకోవాలి. ఇంకో ప్రశ్న కూడా చెప్పేస్తే ఇక్కడ ఇంకో ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మరి ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, మరి మార్పు చెందినవారు చచ్చిపోలే కదా? మార్పు చెందినవారు అంటే అది కూడా ఆకర్షవాసనే. ఈ రక్త మాంసం యొక్క శరీరము మహిమా శరీరంలోకి మార్చబడినప్పుడు ఈ శరీరం చచ్చిపోయింది. ఈ శరీరం చచ్చిపోయి
అప్పుడు మహిమ శరీరంలోకి మార్చబడతాం. మార్చబడ్డప్పుడు మార్చబడ్డ వెంటనే అక్కడ రాసి పెట్టబడ్డదని అర్థం. అంతేనా? రైట్, ముందుకెళ్దాం. అయితే వీళ్ళు మాత్రమే మరి పరలోక రాజ్యంలో ఉంటారని ప్రభువారు చెబుతున్నారు. యోహాను గారి సువార్తలోని 1వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్తలోని 1వ అధ్యాయంలో మరి 29వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు నేను చెప్పాను కదా, ఆయన నాకంటే ప్రముఖుడని చెప్పాను కదా, గనుక నాకంటే ముందటివాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పి తిను. ఆయన ఎవరో తెలుసా? ఈయనే. ఆయన ఎవరని చెప్పాను? ఈయనే. అంటే యోహాను భక్తుడు పశ్చాత్తాపం నిమిత్తం బాప్టిజం ఇస్తున్నప్పుడు ఒక మాట చెబుతున్నాడు. ఏంటంటే ఇది మాట చెబుతున్నాడు, లోక పాపమును మోసుకొని పోవడానికి ఒక గొర్రె పిల్లలాగా ఒక వ్యక్తి వస్తున్నాడు. లోకములో ఉన్న సమస్తమైన పాపములను ఆయన పైన మోసుకోబడడానికి ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన హెచ్చబడవలసింది, నేను తగ్గవలసింది. ఆయన రాకడ కొరకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నానని, అడవిలో ఒకటి కేకలాగా ఉన్నానని యోహాను భక్తుడు తన గురించి తాను చెబుతూ యేసు ప్రభువారిని చూడగానే గుర్తుపట్టేసి చెబుతున్న మాట, ఇదిగో లోక పాపములో మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల అని చెబుతున్నాడు. ఎందుకు ఈ సందర్భం వచ్చి మాట్లాడుతున్నాను? గొర్రె పిల్ల, గొర్రె అని మాట్లాడుతున్న వాళ్ళకు మంచి మాట ఇది. ఎందుకంటే గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరైతే రాయబడి ఉంటుందో వారికి మాత్రమే నిత్య జీవం చెబుతున్నప్పుడు, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం అంటే ఎవరిక్కడ గొర్రె పిల్ల? యేసు ప్రభువారు. గొర్రె నేను పిలుస్తురంటే అందుకే పిలుస్తారు, నువ్వు యేసు ప్రభువారు బిడ్డవు అని చెబుతున్నారు నిన్ను. అర్థమైందా? చులకనగా కాదు. అర్థమైందా? రైట్. యేసు ప్రభువారి యొక్క ఈ లోక పాపాన్ని మోసుకొని పోయి గొర్రెపిల్ల. ఎందుకు గొర్రెపిల్లలాగా తను పోల్చి మాట్లాడుతున్నారు? అంటే ఆనాటి కాలంలో అక్కడ అందరూ కూడా గొర్రెల కాపరులు. అవునా? ఆనాటి ప్రపంచంలో, ఇజ్రాయెల్ దేశంలో, యూదా ప్రపంచంలో చాలామంది గొర్రెల కాపరులు. యూదులందరూ కూడా చాలామంది గొర్రెల కాపరులు. కాబట్టి దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. అనేక మందికి గొర్రెలు ఉంటాయి. కాబట్టి వారికి అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఈ గొర్రె పిల్ల, గొర్రె మంద, కాపరి అన్న మాటను చాలా సందర్భాల్లో మన వాక్యాల్లో చూస్తాం. ఉద్దేశం అదే, ఇంకా ఏ ఉద్దేశము లేదక్కడ. ఇంగ్లీష్లో దీన్ని ల్యాంబ్ అని పిలుస్తారు. అయితే ఈ గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరైతే ఉంటుందో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తే, మరి ఈ గొర్రె పిల్ల యొక్క అంటే క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు అని అర్థమవుతుంది ఇక్కడ మనకు. అంతేనా? క్రీస్తుకు సంబంధించిన వారు, ఆయన ఎవరి పేరును తన జీవగ్రంథమందు రాసుకుంటాడో లేదా తన గ్రంథమందు రాసుకుంటాడో వారు మాత్రం పరలోక రాజ్యం అని తెలుస్తుంది కదా. కూడా తెలుస్తుంది కదా. మరి తన పేరు పైన ఉన్న గ్రంథంలో ఎవరి పేరు రాసుకుంటాడు? నీ పేరు రాసుకుంటాడు, నా పేరు రాసుకుంటాడు. ఎవరి పేరు రాసుకుంటాడు? మన పేరు రాసుకుంటాడా? తెలీదు. రాసుకున్నాడా రాసుకోలేదనేది కూడా నేర్చుకుందాం మనం. ఈ వాక్యం అయిపోయేసరికి మీకు అర్థమైపోతుంది అక్కడ అది. రైట్. అయితే ఆయన లోకం యొక్క పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల జీవగ్రంథము ఒక పక్కన మనం చూస్తే, రెండవది లోకం యొక్క పాపాన్ని మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఇంకో భాగంగా మనము చూస్తాం. ఎందుకు వచ్చాడు గొర్రెపిల్లలాగా అంటే బలి అవ్వాలి, సాక్రిఫైస్ అవ్వాలి. చాలామంది యూదులు ఏం చేశారంటే, ఆనాడు ధర్మశాస్త్రము దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకోరంటే పాపాన్ని క్షమించడానికి వారికి ఒక క్రమం ఇచ్చాడు. ఏంటంటే నువ్వు ఒక రకమైన పాపం చేస్తే ఒక రకమైన బలిని ఇవ్వమని అడిగాడు. ఏంటంటే ధర్మశాస్త్రములో బలి అర్పణలు ఇవ్వడము అంటే నువ్వు పాపివని గుర్తు చేసుకోవడానికి, నీ పాపాన్ని వదిలిపెట్టడానికి ఆ బలి అర్పణ అనేది జరిగేది.
తర్వాత క్రమేణ కాలంలో ప్రభువారికి అర్థమైంది, దేవుడికి అర్థమైంది. ఏమర్థమైంది అంటే వీళ్ళు దొంగలు ఉన్నారు బాగా. ఎంత పెద్ద దొంగలు అంటే పాపాలు చేస్తున్నారు, గొర్రెలను చంపుతున్నారు, పాపాలు చేస్తున్నారు, పావురాలను చంపేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, ఎడ్లను చంపేస్తున్నారు. అంతేగాని వీళ్ళు మాత్రం పాపం నుండి బయటకు వస్తలేరు. అంటే వీళ్ళు ఏం నేర్చుకున్నారు? బలి ఇవ్వడం ద్వారా పాపాలు పోతాయి అనుకుంటారు. కానీ వారికి అర్థం కాలేదు బుర్రలోకి. ఏంటంటే ఇక్కడ ప్రభువారు వారి పాపని గుర్తు చేయడానికి బలి అడిగాడే తప్ప నువ్వు పాపాలు చేసుకుంటూ గొర్రెలను మందలను నీ తరఫున నువ్వు చేసిన పాపాలకు వీటిని బలిస్తావా, నాకు వద్దుపో అని హబక్కు గ్రంథం అంటాడు. ఎవరికి కావాలరా నీ బళ్ళు నైవేద్యములు? నాకు కావాల్సిన ఏంటిది? మర్సీ కావాలి నాకు. అవునా, నాకు మర్సీ కావాలి. మరి దేవుడు చెబుతున్న మాట ఎవరు అడిగారు? నిన్ను బల్ల అర్పణలు, దయను కోరుకుంటున్నాను, నేను పాపక్షమాపణ కోరుకుంటున్నానని ప్రభువారికి నాకు వద్దు. నీ పండుగలు చేయకండి, నీ అమావాస్యలు చేయకండి, ఏ పండుగలు చేయకండి, నాకు వద్దు మీరు. అసలు నాకు కావాల్సింది విరిగి నలిగిన హృదయము అని ప్రభువారు చెబుతున్నారు. అంటే రియలైజేషన్ ప్రభువారికి వచ్చింది అనుకుంటున్నా, తెలిసి దేవుడికి వచ్చింది. మనుషులు మారరు. ఒక రూల్ చెప్తే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోరు. అందుకని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏమారంటే, మీరందరూ చేసిన పాపల నిమిత్తము ఆ పాపానంతా కూడా తీసుకొని నా మీద వేసుకుంటానని దేవుని గొర్రె పిల్లలాగా ఆయన మరణించడానికి లోకానికి వచ్చాడు. తను పుట్టిందే మరణించడానికి, ఆ మరణం అవ్వడానికి వచ్చిన పాపాలను తీసుకోబోతున్న దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయనని చూస్తున్నాం. అయితే ఇక్కడ రెండు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము, గొర్రెపిల్ల పాపంలో నింపబడబోతున్న గొర్రెపిల్ల. అయితే ఈ పాపం గురించిన వర్తమానాన్ని మనం చూస్తున్నప్పుడు పాపం గురించి మరి దేవుడు ఏమంటాడో కూడా నేర్చుకుందాం. మరి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. చాలా అమ్మా, ఏమొస్తుంది? ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపం వలన వచ్చు జీతము, రిపర్కషన్స్ అంటాం. జీతం అన్నమాట రిపర్కషన్స్. అంటే నువ్వు ఈ తప్పు చేస్తే ఇది నీకు శిక్ష. ఎట్లంటామో ఆ విధంగా పాపము చేస్తే ఏమవుతుందంటే మరణం అనేది శిక్షగా వస్తుంది అని ఇక్కడ నేర్పిస్తున్నారు. పాపము తెలిస్తే పాపం అంటే ఏంటో, మరణం అంటే ఏంటో జీవగ్రంథములోని మరి పేరు లిఖింపడానికి కొంచెం ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి, అవి ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పాపం గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నాకు నేను దోషం అంటే, నాకు వ్యతిరేకంగా నేను ఏదైనా చేసుకుంటే దాన్ని దోషము అంటాము. నేను ఎదుటి వ్యక్తికి నేను వ్యతిరేకంగా చేసిన దాన్ని నేరం అంటారు. అందుకనే నేరారోపణ చేయబడుతుంది. దేవునికి వ్యతిరేకంగా చేసిన దాన్ని పాపము అన్నాం. అవునా, నేర్చుకున్నాం. దాన్నే దేవుడు ఆజ్ఞ అతిక్రమించడము పాపం అంటాడు. ఆజ్ఞను అతిక్రమించేవారు ఎవరంటే దేవునికి లోబడినవాడు పాపి. ఎవడు పాపి అంటే పాపాలు చేసినవాడు కాదు, దేవునికి లోబడినవాడు పాపి. అంటే పాపాలు చేసేస్తారు ఆటోమేటిక్గా వాడు. కాబట్టి దేవునికి లోబడే వాళ్ళు దేవునికి కావాలి, దేవునికి లోబడేవారు దేవునికి కావాలి. దేవుని ప్రశ్నించిన సమాధానం ఇస్తాడు, కనీసం వాడు నన్ను వెతుకుతున్నాడని. అవునా, దేవునికి అటువంటి వారు కావాలి, దేవుని ఆజ్ఞను లోబడేవారు కావాలి. గమనించండి, విశ్వాస వీరుల జాబితాలో హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో రాయబడిన ప్రతి బిడ్డ దేవునికి లోబడిన వాడే పాపము చేయడు. లోబడినవాడు రెబెల్ అవుతాడు, రెబెల్ అయ్యి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతాడు. రైట్, ఇప్పుడు పాపం అన్నము, తర్వాత మరణం గురించి నేర్చుకుందాం. పాపం అంటే అర్థమైందా? మరి మన పాపలమేనా? ఇప్పుడు అనుకుంటారు, నేను చేసిన తప్పులు పాపానికి కౌంట్ కావా అంటాం. నేను చెప్పిన మాట దానికంటే ముందు మాట. నువ్వు దేవునికి లోబడితే పాపం జోలికి వెళ్ళవు. నీ కన్నుని అభ్యంతరపరుస్తే పీకిబడే అంటున్నాడు దేవుడు, కాళ్ళు అభ్యంతరపరుస్తే తను నరికిబడే అంటున్నాడు దేవుడు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ మాటను. జస్ట్ ఇమాజిన్, నీ కన్ను ఎవరిని చూసి కొట్టుకుంటుంది అనుకోండి, ఏం చేయమంటున్నాడు? కళ్ళు వీకేయమంటున్నాడు. శంకరం ఏమంటుంది? నా కళ్ళు కనిపిస్తలేమంటుంది. అవునా, గుడ్డివారైతే బాగుండు లోకమంతా కూడా, టెన్షన్ లేదు. ఎందుకంటే సమస్తమైన దరిద్రం కళ్ళతోనే వస్తుంది. అవునా, ఏమి గనకపడకపోతే గొడవలు లేవు, ఆశలు లేవు,
అంతేనా? ఆశలు లేవు, కొట్లాటలు లేవు, ఏమీ లేవు, కోరికలు లేవు, ఏమీ లేవు, అంత చీకటే. అందరూ దేవుని ధ్యానించుకుంటూ కూర్చుంటారు. రైట్? మరి దేవుడు కళ్ళిచ్చింది ఆయన లోకాన్ని సృష్టించిన దాన్ని మంచిది అని సృష్టించి దాన్ని చూడడానికి మన కళ్ళని ఇచ్చాడు దేవుడు. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. కాబట్టి దేవునికి లోబడకపోవడం పాపం అని ఇక్కడ నేర్చుకుంటున్నాం. రైట్? మరణం గురించి నేర్చుకుందాం. మరణము దేవునితో ఎడబాటు. ఆదాము అవ్వ పాపము చేసినా కూడా మరణించలేదు. ఎందుకు మరణించలేదు? మరణించాలి కదా. ఈ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పినప్పుడు చావలేదే, బతికారు, బతికి పిల్లలుగా అన్నారు వాళ్ళు. మరి చావలేదే. దేవుడు మాట్లాడుతున్న మాట మరణం ఏంటంటే ఎడబాటు, ఎడబాటు. దేవుడు మనుషులకు దూరం అవ్వడానికి గల కారణము నీ పాపమే, నీ పాపమే. నీ పాపము నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. అది మరణము. ఆ మరణించిన వారు దేవునికి కనబడతారా అంటే కనపడరు. ఎందుకు కనపడరు? మరణించిన వాడిని దేవుడు చూడు. ఇంకా మరణించిన వాడిని దేవుడు చూడు అంటే ఏంటి? మనుషులు, పాపంలో ఉన్న మనుషులు దేవుని దృష్టికి ఇన్విజిబుల్ అయిపోతారు. ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఉంటారు, అవునా? ఇంతమంది ఇక్కడ ఉండి వాక్యం వింటున్నారు. పాపము మనలో ఉంటే దేవుని దృష్టిని చూస్తే 5 మందో 10 మందో పరిశుద్ధున్నారు అనుకోండి, దేవుని దృష్టికి 5 మంది 10 మంది కనపడతారు, మీతో అందరూ కనపడరు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇన్విజిబుల్ అయిపోతారు. దేవునికి ఎడబాటు. దేవునికి మనుషులు పాపము చేయబట్టి ఏమవుతుందంటే నీకును నీ దేవునికి పాపము ఏ విధంగా ఉంది? అడ్డుగా ఉంది, అడ్డుగా ఉంది. గోడ అటు పక్కన ఏముందో తెలీదు, అవునా? అదేవిధంగా పాపము చేసిన వ్యక్తి దేవుని దృష్టిలో మరణించిన వాడు కనపడడు. అది ఎడబాటు. దేవునితో ఎడబాటు అయిన వ్యక్తి మరి దేని పాలవుతాడు? శ్రమల పాలే అవుతాడు. మరి దేవునితో పాటు దేవునితో ఎడబాటు అయిన తర్వాత ఏమైంది? ఆదమవ్వకు శ్రమల పాలు అయ్యారు, కష్టపడ్డారు. సుఖంగా కూర్చొని పండ్లు తినమని బతుకమంటే పాపం చేసి శ్రమల పాలు అయ్యారు. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది. మరణము తర్వాత చూద్దాం. మరణం మరి మనుషులందరూ మరి పాపం చేశారు. ఈ మాట కూడా చూద్దాం కదా. ఎవరు మంచోళ్ళో? రోమేయ పత్రికలోని 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. చాలమ్మా. ఏ భేదం లేదు, నువ్వు లేదు, నేను లేదు, మనకు ముందున్నవారు లేరు, మనం వచ్చే తరం లేదు, అందరూ పాపం చేశారు. మరి దేవునికి ఎవరు కనపడతలేరా? అట్టందమ్మా. దేవునికి కనపడట్లేదంటే దేవునికి దూరంగా ఉన్నాము, దేవునికి దూరంగా ఉన్నాము. అదే చూద్దాము ఇప్పుడు. మరి దేవునికి ఎడమైన వారిని దేవుడు మళ్ళీ తన హక్కున చేర్చుకుంటాడా? 6వ అధ్యాయంలో 23వ వచనం 2వ భాగము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవము. అవునా? మరణము మనందరినీ మింగివేస్తుంది. అవునా? మరణం మనందరినీ మింగివేస్తుంది. పాపం వల్ల వచ్చు మరణం అంటే దేవునికి కనపడకుండా ఉండడమే. దేవునికి కనపడకుండా ఉన్న వారికి ప్రభు ఇస్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే డు నాట్ వరీ, ఐ విల్ ఫైండ్ అ వే ఫర్ యూ, నీకు ఒక దారిని ఇస్తాను. ఆ దారి ఏంటంటే కృప, గ్రేస్ అన్న మాటను క్యారీస్. గ్రీక్ మాటలు చూస్తే దాని అర్థము చాలా చిన్న మాట, అన్డిజర్వ్డ్ కైండ్నెస్. అంటే we are not deserved for help. మనమెవ్వరము కూడా మనం ఏమంటాం? మనము అర్హులము కాదు. అనర్హుల పైన దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కృపను చూపిస్తున్నాడు. నువ్వు పనికి మళ్ళ వారమే అయినా దేవుడు మనల్ని కృప చూపించి ఆయన బ్రతికిస్తున్నాడు. ఇదే మాటను చూద్దాం. రోమేయ పత్రికలోనే 9వ అధ్యాయము 15వ వచనంలో అందుకు మోషేతో ప్రభువారు చెబుతున్న మాట, ఎవరిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుతున్నో వాని ఎడల నేను జాలి చూపుదునని ప్రభువారు చెబుతూ కాగా పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే అగును అని చెబుతూ
నీ చెబుతూ ఒక మాట, నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని అని ఆనాడు ప్రభువారు చెప్పిన మాటను ఈరోజు మనం నేర్చుకుంటే దేవుడు చెబుతున్న మాట, ఐ హ్యావ్ ఎ వే, నాకు ఒక దారి ఉన్నది అని చెబుతున్నాను. అంటే ఏంటి? నీ పాపం ఉంది, పాపముతో దేవునికి ఎడబాటు కలిగింది. ఎడబాటు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనుషులను శ్రమల పాలు చేస్తాడు. ఎడబాటైన వ్యక్తులను దేవుడు తృణీకరించవలసిన దేవుడు తృణీకరించకుండా తను ఏమంటానంటే, నేను సృష్టించిన నా ప్రజ, నేను సృష్టించిన నా బిడ్డ, కాబట్టి వీరిని తిరిగి నేను నా సన్నిధిలోకి తెచ్చుకునే మార్గాన్ని నేను కనుగొంటానని తానే దేవుడు ఈ లోకానికి ఆయన మరూపధారిగా వచ్చి మన కొరకు మనకు బదులుగా ఆయన మరణించారు. ఈ మాటను చూద్దాం. రోమీయుల పత్రికలోనే 5వ అధ్యాయం అనుకుంటాను, 8వ వచనం చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదాము. ఇంకో మాట కూడా చూద్దాం. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిత్యముగా రక్షింపబడతాము. ఎక్కడి నుండి రక్షణ? ఎక్కడి నుండి? ఏ ఉగ్రత? దేవుని యొక్క ఉగ్రత లోకారంభం మొదలుకొని ప్రస్తుత కాలం వరకు అటువంటి ఉగ్రత లోకం మీద ఎప్పుడూ జరగలేదు. ఆ ఉగ్రత నుండి, ఆ ఉగ్రతలో ఎవరుంటారంటే దేవునికి శత్రువులుగా ఉన్నవారు, అంటే పాపములోనే ఉండి దేవుణ్ణి అంగీకరించని వారు ఆ శ్రమల కాలములో ఉంటారు. ఆ ఉగ్రత నుండి, ఆ ఉగ్రతలో దేవుని యొక్క శత్రువులుగా ఉన్న మనుషులు రక్షింపబడడానికే కదా దేవుని యొక్క గొర్రె పిల్లగా ఈ లోకానికైనా వచ్చారు. మరి ఎవరికి ఉంది అది? డెత్ పెనాల్టీ హ్యాస్ బిన్ పేడ్. అంటే ఈ మరణము అనే దానిని ప్రభువారు ఏం చేశారు? దానికి కావలసిన పెనాల్టీ అంటే తనకు ఏ విధముగా మరణం నుండి మనుషులను తప్పించాలో ఆలోచన చేసి మరణించేటట్టుగా చేశాడు. ఇక్కడ నుండి మరణము కాదు, జీవించువాడుగా ఉన్నట్టుగా ప్రభువారు చెబుతారు. చూద్దాం ఆ మాట కూడా చూద్దాం. మీకా గ్రంథం నుండి 7వ అధ్యాయము, మీ గ్రంథం నుండి 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన పాపములు అన్నిటినీ సముద్రము యొక్క అగాధములో పడవేదు. చాలమ్మా, ఏం చేస్తాడంటే ప్రభువారు మనపైన జాలి పడతారంట. మనపైన జాలిపడి మన పాపములన్నింటినీ కూడా ఏం చేస్తాడు? తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తాడంట. అంటే సముద్రం మన పాపాలను మోస్తుందా? సముద్రం మన పాపాలను మోస్తుందా? అవునా? ఆలోచన చేస్తే అంటాడు, ఈ ఆలోచన వస్తుంది, ప్రభువారు ఏ విధంగా రక్షింపబడుతున్నామంటే, దేవా కేవలం నీ కృప ద్వారా రక్షింపబడుతున్నాం. ఏ మంచితనం, ఎవరిని కరుణించాలో ప్రభువారికి తెలుసు నాయన. మరి తనను ఎవరు అంగీకరిస్తారో యోహాను సువార్తలోని మరి 1:12 వచనంలో తనను ఎవరు అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. అవునా? జీవ గ్రంథమందు ఎవరి పేరు లిఖితం చేయబడుతుంది? ఎవరి పేరు లిఖితం చేయబడుతుంది? తనను అంగీకరించిన తన బిడ్డల పేర్లు మాత్రమే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వాళ్ళ పేర్లు లిఖితము చేయబడతాయి. అర్థమవుతుందా? గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడిన వారికి విమోచన, రక్షణ. ఇక్కడ విమోచన, రక్షణ పొంది వారసులుగా చేయబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడుతుంది. దిస్ ఈజ్ ద సాల్వేషన్, ద స్టోరీ ఆఫ్ ద సాల్వేషన్. దాని కొరకు మరి ఎటువంటిని శిక్ష ఆయన అనుభవించాడు ఆలోచన చేద్దామా ఒకసారి? ఊరికినే అయిపోయిందా?
ఈ ప్రణాళిక ఊరికే అయిపోయిందా? అవ్వలేదు. వచ్చాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు. నో మై డియర్ ఫ్రెండ్స్, చదువుతాం ఇక్కడ 53 యెషయా గ్రంథంలో 53 అధ్యాయంలో ప్రతి మొదటి ఆదివారం చదువుకుంటాం. పశ్చాత్తాపారాధనకు ముందు 5వ వచనం చదవండి. 5, 6, 11. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. మోపిన 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఊరికనే రాలేదండి. అర్థమవుతుందా? ఊరికి రాలేదు. మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. మన అపరాధములను, మనం చేసిన పాపములకు బదులుగా ఆయన మన తరపున మరణమై పాలయ్యాడు. ఎందుకంటే మరణము రావాలి, ఎవరో ఒకరు మరణించాలి. మనందరం మరణించడము దేవుని యొక్క చిత్తము కాదు, కానీ మనందరి తరపున ఒక్కడు చనిపోవడము దేవుని చిత్తం అనుకున్నాడు. ఎవరి కొరకంటే కేవలము ఆనాడున్న ప్రజల కొరక అంటే కాదు. ఆనాడున్న ప్రజల కొరకు, ఆయన తర్వాత వచ్చే ప్రజల కొరకు, ప్రస్తుత కాలం ముందు మన కొరకు, రాబో కాలంలో ప్రజలందరి కొరకు ఆయన ఒక్కసారి మరణించాడు. మరి ఆ మరణించిన తర్వాత ఏం జరిగింది? తను నమ్మిన వాళ్ళందరూ కూడా తన బిడ్డలుగా మార్చబడతారు. తను నమ్మడం అంటే ఏంటి? యేసును ప్రభువుగా అంగీకరించి రాజుగా మన హృదయంలో తనను ప్రతిష్ఠించుకొని తను చెప్పిన నీతి మార్గంలో నడుచుకుంటూ వాక్యంలో చెప్పిన ప్రతి మాటను గైకొనుచు ప్రతి దినము దీన్ని ధ్యానిస్తూ దాని యందు నడుచుచు మన బ్రతుకులు మార్చుకున్నప్పుడు అప్పుడు నువ్వు జీవగ్రంథంలో నీ పేరు లిఖితము చేయబడుతుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక్క రోజులో అయిపోయేది కాదండి. అంటే మరి పడిపోమా బ్రదర్, మళ్ళీ ఎప్పటికి ఇట్లా ఉంటామా అంటే పడిపోతారు. నీతిమంతుడుగా నువ్వు ఉన్నప్పుడు నీకు తెలియకుండా నువ్వు శోధనలో ఒకవేళ పడిపోబడితే నీతిమంతుడు 7 మార్లు తిరిగి లేస్తాడు. తిరిగి లేపే శక్తి దేవుడికి ఉన్నది. శోధనలు రాక మానవు, శోధనలు సహించేవాడు ధన్యుడు. అర్థమవుతుందా? సామాన్యంగా మనుషులకు వచ్చే శోధన తప్ప మరెక్కువ శోధన మనకేమో రాదని ప్రభువారు చెబుతున్నప్పుడు నీకు వచ్చే శోధన ప్రభువుకు తెలుసు. నిన్ను బలపరచడానికి వచ్చే శోధన, నిన్ను పడగొట్టడానికి వచ్చే శోధనలు కావవి. మరి శోధన వచ్చినప్పుడు నిలబడతావా, పడిపోతావా? దేవుడు నీ విశ్వాసమునకు అది పరీక్ష. దేవుడు పరీక్షలు పెడుతూ తన బిడ్డలుగా మనని చేసుకుంటూ ఉంటాడు. చూద్దాం ఇంకో మాట. యోహాను గారు రాసిన పత్రికలోని 1 యోహాను 2వ అధ్యాయము. ఎవరి కొరకు? 2వ అధ్యాయం 2వ వచనము. యోహాను పత్రిక, మొదటి పత్రిక. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. చాలమ్మ. ఎవరికి శాంతి? కేవలం క్రైస్తవులకైనా, కేవలం యూదులకైనా, కేవలం అరబ్బులకైనా, కేవలం ఆ దేశములకైనా, కేవలం ఈ దేశములకైనా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆయన సమస్త లోకమునకు శాంతికరమైన దేవుడు. అందుకే ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆయన చెప్పిన మాట, నేను నా శాంతిని నీకు విడిచిపెడుతున్నాను. ఈ లోకం అనుగ్రహించే శాంతిని కాదది, పరలోక సంబంధమైన శాంతి, నేను నీతో ఉంటున్న శాంతిని నీకు అనుగ్రహిస్తున్నానని ప్రభువారు చెప్పి ఉన్నారు. అంటే ఈ రక్షణ ప్రణాళిక కేవలం కొద్ది మందికి అంటే కాదు, క్రీస్తుని నమ్మిన వారికి, క్రీస్తు ఎవరో ఇంకా తెలియని వారికి అందరికీ రక్షణ ప్రణాళిక. ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఏ జాతిలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ భాష మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభువారు ఇస్తున్న ఇన్విటేషన్ ఇది, రక్షణ సువార్త ఇది.
అది అందరికీ ఆమోదం. మనము మార్చబడినప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు రకరకాల మనుషులు, మనం అందరం రకరకాల దేశాలలో ఉన్న ప్రజలను చూస్తాం. ఎందుకంటే మనందరినీ ఒక్కటి చేస్తుంది ఒకటే, అది క్రీస్తు పైన మనకున్న విశ్వాసం. అది మాత్రమే మనల్ని ఒక్కటిగా మారుస్తుంది. మరి నరకం ఎవరికి? నరకం ఎవరికి? నరకాన్ని ప్రభువారు సృష్టించారు అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అగైన్ మళ్ళీ. ఎందుకంటే మరణించిన వాడు ఎటుపోతాడు? పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు నీ పేరు లిఖితము చేయబడిన యెడల నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తే అక్కడ లేని వాళ్ళు ఏమవుతారు? మరి అక్కడ లేని వాళ్ళు ఎటుపోతారు? ఎక్కడ పోతారు? ప్రభువారు అన్నారు, నీ పాపాలన్నింటినీ ఏం చేస్తానన్నాడు? సముద్రములో పారేస్తానన్నాడు. సముద్రంలో పాపాలు పట్టుకునే సమయం ఉందా? అంత ప్లేస్ ఉందా? వేర్ ఈజ్ ద హెల్? వేర్ ఈజ్ ద హెల్ అన్న? ఎక్కడ బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా నరకాన్ని ప్రభువారు ఈ విధంగా సృష్టించారని చెప్పారా? నరకము ప్రకటన గ్రంథం రాయబడుతుంది, సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. ప్రకటన గ్రంథం రాయబడిన ప్రకారము వారి కొరకు ఒక అగ్ని గుండము సిద్ధము చేయబడుచున్నది అంటాడు. వారి కొరకు అగ్నిగుండము సిద్ధము చేయబడుతుంది. చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఏంటంటే ప్రభువారు ఈ లోకానంతా సృష్టించినప్పుడు, ఈ ప్రతిరోజు సృష్టించి సమస్తం సృష్టించి మంచిది 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 అని చెప్పి మరి నరకాన్ని కూడా ఎందుకు సృష్టించాడు? ఆయన సృష్టించాడంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా నరకమును ఆయన సృష్టించినట్టుగా ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. చాలామంది ఏమంటారంటే ఆయనే సృష్టికర్త కాబట్టి అది ఆయనే సృష్టించాలి కదా అని కామన్ సెన్స్ అండ్ వెరీ లాజికల్ క్వశ్చన్ అడుగుతారు. అదే కామన్ సెన్స్, అదే లాజికల్ క్వశ్చన్తో ఆలోచన చేస్తే ఎవరు ఏర్పాటు చేసుకున్నారు ఈ నరకాన్ని అంటే, ఆనాడు పరలోక రాజ్యంలో లూసిఫర్ వాడు దేవదూతగా ఉంటున్నప్పుడు వాడి హృదయములో వచ్చిన ఆ గ్రీడ్ దేవుని యొక్క స్థానాన్ని తీసుకోవాలన్న అత్యాశ, అసూయతో చిన్నగా ప్రారంభించబడింది అనుకుంటాను నరకం దాన్ని ఏ విధంగా చూడాలంటే చీకటిగా చూడాలి. ఒక తెల్లని దానిపైన ఒక నల్లని చుక్కలాగా ప్రారంభించబడింది. వాడి లోకంలోకి భూమిపైన వాడి ఫ్రెండ్స్ అందరూ కూడా పడవేయబడినప్పుడు అనేక మందిని వాడు తీసుకొని ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరినీ కూడా పాప మార్గంలోకి వారిని నడిపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ నల్లటి చిన్న చుక్క పెద్దగా అయిపోతే ఏమవుతుందంటే పెద్ద నల్ల చుక్కలాగా మారిపోయింది. దాన్ని బాటమ్లెస్ పిట్ అంటారు. అంటే అగాధమది. అది ఎంత లోతుందో ఎవరికి తెలియదు. అది పాపము వల్ల పాపము చేస్తున్న వారి కొరకు సిద్ధపాటు చేయబడుతుంది. అది ఎవరు సిద్ధపరుస్తున్నారు? ఇంత పెద్దగా ఇన్ని స్క్వేర్ ఫీట్లు ఉండాలి, ఇంత హైట్ బ్రెత్ లెంత్ ఉండాలని నోవహు ఓడను తర్వాత మరి మందసముకు దేవుడు మెజర్మెంట్స్ ఇచ్చినట్టు కానీ మరి నరకంకి దేవుడు మెజర్మెంట్స్ ఇవ్వలేదు. పాపము చేస్తున్న వారు పాపాలు పెరుగుతున్నది కొలది నరకం అనేది వారి కొరకు ఆటోమేటిక్గా సిద్ధము చేయబడుతుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? దీన్ని ఏమంటారు? దీన్ని కాస్మాలజీలో మాట్లాడుకుంటూ దీన్ని మాట్లాడుతూ ఏమంటే సెరెస్ట్రల్ బ్లాక్ హోల్ అని పిలుస్తారు. విన్నారు ఎప్పుడైనా? సైంటిస్టులు యూట్యూబ్లో కొట్టండి బ్లాక్ హోల్స్ అంటే ఏంటియో. బ్లాక్ హోల్స్ అని మాట్లాడతారు. బ్లాక్ హోల్స్ అంటే ఏంటి అంటే దానికి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎవరన్నా దాని చుట్టుపక్కల నుంచి పోతున్నప్పుడు అది దానిలోకి లాగేసుకున్న వారు ఎటుపోతారో తెలియదు. అట్లా దానిలోకి బ్లాక్ హోల్ని కనిపెట్టినప్పుడు, సెరెస్ట్రల్ బ్లాక్ హోల్ని కనిపెట్టినప్పుడు దాంట్లో భూమి కూడా వెళ్ళింది అనుకోండి, భూమిని కూడా లాగేసుకుంటుంది. అది అంత పెద్దగా ఉందంటారు. అర్థమవుతుంది? అంటే ఈ నరకము కూడా అటువంటిదే. అటువంటి పెద్ద బ్లాక్ హోల్ లాగా ఉంది. ఆ బ్లాక్ హోల్ ఏం చేస్తుందంటే అటువంటి పాపం చేసే వారందరినీ ఆటోమేటిక్గా అందులోకి ఆకర్షించేసుకుంటుంది. వారికి మనం నేర్చుకుంటున్నాం అవన్నీ పాపం చేసేవారిని వారిలోకి ఆకర్షించుకున్నప్పుడు ఏమవుతుందంటే అది బాటమ్లెస్. నరకాన్ని ఎవరు సిద్ధపరచుకుంటున్నారు? దేవుడు నరకంలో పడాలని మనుషులు ఎప్పుడు అనుకోలేదండి. నరకంలో మనుషుని వేయాలని మలమల మాల్చాలని దేవుడు అనుకోలేదండి. మన దేవుడు అటువంటి దేవుడు కాదు. అవునా? ఆయన సృష్టికర్త. మీరు పనికిమాలినలై ఉండి మీ బిడ్డలకు ఆహారము బ్రెడ్ కావాలంటే, అవును స్వీట్ కావాలంటే ఏమైనా చేదు ఆహారం ఇస్తారా? ఇయ్యరే. మరి పనికిమాలిన మీరెట్టు ఆలోచిస్తే నేట్టు ఆలోచిస్తా అంటాడు ఆయన.
ఆఫ్టర్ ఆల్ నీ కడుపులో పుట్టిన నీ బిడ్డల్ని అంత ప్రేమిస్తే నా చేతులతో చేసుకున్న నా బిడ్డల్ని నేనెంత గొప్పగా చూసుకుంటా. ఎదుటివాడిని చూసి నువ్వు వ్యర్థుడా అంటే ఎందుకంటావు? నువ్వు వ్యర్థుడా అంటావు. ఎదుటివాడు వ్యర్థుడా, నా సృష్టివాడు అంటాడు ఆయన. అంత గర్వం మనం అంటే దేవునికి. ఇంత గొప్పగా మనం ప్రేమించే దేవుడు నరకంలో పడేయడానికి ఇష్టపడుతున్నట్టు ఒకే ఒక కారణము, ఆయనతో మనం ఎడబాటు అవ్వాలని నువ్వు నిర్ణయించుకుంటే నువ్వు ఆయన నుంచి ఎడబాటు అవుతావు. అది నీ నిర్ణయమే అంటాడు ఆయన. నేను ప్రతి ఒక్కరిని సృష్టించి నా బిడ్డలను సృష్టించి నన్ను పూజించమని లోకంలోకి పెడితే వాడు విగ్రహాలు చేసుకొని పనికిమాల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎక్కడున్నానో వెతుకుతూ ఎక్కడ పడితే అక్కడ దేని పడితే దాన్ని పూజిస్తూ నేను ఉన్న సంగతినే నా ఉనికినే మర్చిపోయినట్టుగా అయ్యారు. కాబట్టి వీళ్ళని ఏం చేస్తారంటే ఎడబాటు చేస్తాడు. తన నుండి మనుషులు దూరం చేస్తారు. ఒక్కసారి దేవుని నుండి నువ్వు దూరం అయితే ఆ బ్లాక్ హోల్లోకి దగ్గరైనట్టు. అవునా? గడిచిన వారంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. 2 మ్యాగ్నెట్స్ తీసుకోండి. మీరు 2 మ్యాగ్నెట్స్ తీసుకోండి, సేమ్ ఈక్వల్ వెయిట్ ఉన్న 2 మ్యాగ్నెట్స్ తీసుకొని అయస్కాంతాలు తీసుకొని కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్ చూసి ఇటో పక్కన అటో పక్కన మ్యాగ్నెట్ పెట్టండి. మధ్యలో చిన్న పిన్నును పెట్టండి. ఎటన్నా పోతుంది అది? ఎటు పోదు. ఎందుకు పోదు? నువ్వు మ్యాగ్నెట్ని కరెక్ట్గా లేపుతున్నావు అనుకోండి, రెండింటితో పాటు పిన్ను కూడా లేస్తుంది పైకి. ఎందుకు? 2 ఆకర్షిస్తుంటాయి, కానీ ఎటు పోవాలో తెలీదు. మన పరిస్థితి అట్లే ఉంటుంది. ఇటువైపు నుండి దేవుడు నిన్ను ఆకర్షిస్తుంటాడు, ఇటువైపు నుండి అపవాది లోకం నిన్ను ఆకర్షిస్తుంటుంది. నువ్వు మధ్యలో ఉంటావు. 1 మిల్లీ సెకండ్ కొంచెం ఇటు జరిగినా చాలు అటు గుంజేసుకుంటుంది. కొద్దిగా జరిగినా కూడా అటు లోకము ఇంకో అయస్కాంతం వైపు వెళ్ళిపోతారు. కొంచెం జరిగినా చాలు. దేవుడు అదే చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, జ్ఞానులుగా ఉండండి. చిన్న పొరపాటే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న వ్యభిచారమే కదా, అందరు చేస్తున్నారు కదా అని పనికి మాల వేయడానికి ఒక్క అడుగు, ఒక్క చూపు, ఒక్క మాట, ఒక్క తలంపు, ఒక్క హృదయంలో వచ్చే తప్పుడు ఆలోచన ఒక్కటి చాలు నిన్ను మొత్తం లోకంలోకి వాడు తీసుకెళ్ళడానికి. అందుకని అపవాది ఎవరిని మింగుదనా అని వాడు అక్కడ బ్లాక్ హోలా కూర్చొని అందరినీ మింగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, వెళ్తావా దాంట్లోకి? మరి వెళ్ళాలా వద్దన్నది దేవుడు మనకి వదిలిపెడుతున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, ఆ నరకము దేవుడు మనుషుల కొరకు సిద్ధపరిచింది కాదు. దేవుడు వద్దని తనని వ్యతిరేకించి వెళ్ళాలనుకున్న వారి కొరకు సిద్ధపరిచిన స్థలం అది. అది అపవాదికి వాడి దూతల కొరకు ఏర్పాటు చేయబడుతున్న స్థలం అది. మనుషులు అక్కడ పోవడం దేవునికి ఇష్టం లేదు. మరి ఇష్టం లేనప్పుడు నీవు పాపము చేసి పాపములను ఉంటూ పాపాన్ని మజా చేస్తూ దేవునికి లోబడిన తత్వం కనుక మనలో ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, మనమే వాడి వైపు ఆకర్షితులం అవుతున్నాం. వాడు మనం ఆకర్షించట్లేదు. వాడి కళ్ళు చూపిస్తున్నాడు. ఆవిడ బార్ షాప్ పెట్టాడు, ఇక్కడ ఒక వ్యభిచార గృహం పెట్టాడు, ఇక్కడ సిగరెట్ డబ్బా అమ్ముతున్నాడు, అవునా, అక్కడ అసూయను పెట్టి అన్ని పెట్టాడు అక్కడ. అంతే. నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళి షాపింగ్ చేయాలి అక్కడ. వాడే నేను పిలవడు. అర్థమైందా? ఎక్కడన్నా అదే జరుగుతుంది కదా. మన సంఘంలో కొంతమంది వాళ్ళు అయ్యుండొచ్చు, ఎక్కడ బియర్ షాప్ ఉంది అంటే వాడు పిలుస్తాడు, నేను రమ్మని రోజు పిలువడే. ఆ సమయం సాయంత్రం కాగానే జనాలు వెళ్ళిపోతుంటారు. నువ్వు వెళ్తేనే వాడిని ఆకర్షించుకుంటాడు, నువ్వు వెళ్ళకపోతే వాడి దగ్గరికి రాడే. అర్థమవుతుందా? చెడు స్నేహాల వల్ల నా కుమారుడు చెడిపోయాడంటే ఎందుకు పోతున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెళ్తేనే వాడు మనం ఆకర్షించుకుంటాడు. మనం వెళ్ళకపోతే అపవాది నిన్ను ఏమీ చేయదు. పాపం కనపడుతున్నప్పుడు దాన్ని హత్తుకొని నేను దాన్ని లొంగ తీసుకొని నేను జయిస్తా అంటావేమో. ఫూల్. నో. పాపం కనపడుతుంటే దాని నుంచి పారిపోంటున్నాడు ఆయన. పారిపోంటున్నాడు, దూరం ఉండమంటున్నాడు. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు ఇచ్చిన రక్షణ ప్రణాళికలు మనందరం ఉన్నాం. ఆయనకి ఇష్టం మనందరం కలిసి ఆయనతో పాటు ఉండాలని. అది నరకము పాపము చేసిన వారికి, పాపములో ఉన్న లూసిఫర్ గడికి వారి యొక్క ఉన్న స్నేహితుల కొరకు, మన కొరకు దేవుడు దాన్ని ఏర్పాటు చేయబడలేదు. నీకు ఇష్టమైతే నువ్వు వాళ్ళకి పోతావు. నరకం అంటే భయం అండి, కానీ దేవుని దగ్గర కూడా రానండి అంటే మధ్యలో ఉన్నావు, నరకంకే పోతావు. నో ఆప్షన్. ఇంకా ఇది అది లేదు అక్కడ, ఏదైనా ఒకటే ఉంది. కాబట్టి ఇప్పటికైనా మారు మనస్సు పొందు. ఇప్పటికైనా మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని సందు దుఃఖపడి ప్రభువా నన్ను రక్షించమని అడుగు.
నువ్వు అడిగినప్పుడు దేవుడు నీ బ్రతుకును మారుస్తాడు. ఆ శ్రమల కాలంలో మనం పోకుండా మన దేవుడు కాపాడుతాడు. విడవబడే బిడ్డలుగా ఉండకుండా ఎత్తబడే సంఘంలో ఉండే బిడ్డలుగా ఉండాలని ప్రభువారు మనందరినీ కోరుతున్నాడు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుందో చీకటి అక్కడ నుండి మాయమైపోతుంది. అదేవిధంగా దేవుని రాజ్యం ప్రకటింపబడుతున్నప్పుడు పాపులు అక్కడ నిలవలేరు, పారిపోతారు. ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. దేవుడు వెలుగు ఆ రోజు ఏ విధంగా ఉంటుందో. ఎప్పుడైనా మీ ఇంట్లో జిల్ల పురుగులు చూసారా? మీరు చూసారు కదా. లైట్ బంద్ ఉన్నప్పుడు, డోర్లు బంద్ ఉన్నప్పుడు అన్నీ తిరుగుతాయి. డోర్ ఓపెన్ చేసి లైట్ వేయగానే ఎక్కడెక్కడ ఉరికిపోతాయి. గమనించి ఉంటారు మీరు, అవునా? అదేవిధంగా దేవుడు తన వెలుగును నీ పైన ప్రకాశింపజేసినప్పుడు నీలో ఉన్న పాపం పారిపోతుంది. దేవుడు లైట్ వేసినప్పుడు ఆ వెలుగులో పాపులు నిలవలేరు. పాపులకు నిలబడే స్థలం అది కాదు. పారిపోతారు. వెలుగు ప్రకాశం పడినప్పుడు చీకటి దూరం అయిపోతుంది. ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగు ప్రకాశం చేయబడుతుంది. దేవుడు అంటాడు, నేను వెలుగును, నా వెలుగును మీలో ప్రకాశింపజేసి మీరు ఈ లోకంలోకి వెళ్ళి లోకంలో జ్యోతులుగా ఉండాలని నేను ఎదురు చూస్తున్నాను. మీ వెలుగును లోకంలో ప్రకాశింపనీయుడి అని ప్రభువారు చెబుతున్న మాట ప్రకారం మనమొక్కరము దేవుని వెలుగులాగా బ్రతికితే మనం ఆ వెలుగును అనేక మందిలో ఉన్న చీకటిని తీసే బిడ్డలాగా ఉంటాం. అది దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. డోంట్ అండర్మైన్, లెట్స్ నాట్ అండర్మైన్. తక్కువ చేసి చూడొద్దు, అది సులభంగా చూడొద్దు, చాలా చిన్న మాటగా మనం దాన్ని చూడకూడదు. జాగ్రత్త. ఈ అనాది ప్రణాళికలో మనం అందరము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ వెలుగును మన పైన ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. తన వెలుగు గనక మనమును వెలుగై ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన వెలుగు రాజ్యంలో మనందరము ప్రవేశించినట్లుగా తల ఉంచి ప్రార్థన చేద్దాం. విన్న మాటలు నీ హృదయంలో భద్రపరచుకో. ఏ దినమో ఏ ఘడియనో నీకు తెలియదు. ప్రభు రాకడ దొంగ వలె వస్తాడు. జాగ్రత్త. నీ ఆలోచనలు జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ నిర్ణయాల్లో జాగ్రత్త. ఇవి జరగడము ఖచ్చితము. కానీ ఇప్పటికైనా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ బ్రతుకును మార్చుకొని తను చెప్పిన మార్గంలో నీవు నడవడానికి అవకాశం ఈరోజే ఉందేమో. నీకు మరొకసారి అవకాశం ఉండకపోవచ్చు. ఆలోచన చేసుకో. ఈ మాటలు దేవుడు నీకు వినిపింపచేసి ఉన్నాడేమో. ఆలోచన చేయి. ప్రభు వెలుగు, నీవు వెలుగుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన కొరకు బ్రతుకుతావా? నీ వెలుగు లోకంలో ప్రకాశింపనీయుడు అని చెబుతున్నట్టుగా పాపములుగా ఉంటే ఆయన నుండి పారిపోతాం. వెలుగులో ఉంటే వెలుగులో కలిసిపోతాం. అనంతమైన వెలుగులో నీవు వెలుగు చుక్కగా ఉంటే ఆయనలో మారినప్పుడు, ఆయనలో మమేకమైనప్పుడు, ఆయనలో సమాధానపరచబడ్డప్పుడు అనంతమైన వెలుగులో నీవు కూడా ఒక వెలుగు చుక్కలాగా దాంట్లో ప్రవేశిస్తావు. అక్కడ చీకటికి ప్రవేశము లేదు, కేవలము వెలుగు మాత్రమే. ఆ వెలుగు నీవై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకు బ్రతుకుమని చెబుతున్నవాడు. తల వంచు ప్రార్థన చేయి. ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. మీ వెలుగులో మేము ప్రకాశించినట్లుగా మీ వెలుగు మా పైన ఉదయింపచేసినప్పుడు మాలో ఉన్న చీకటి పాపము తొలగించబడుతుంది. ప్రభువా, ప్రకాశింపనీయండి. మీ వెలుగులో మేము తేజరులతకు సహాయం దయచేయండి. దేవా, మీ రక్తము చేత విమోచింపబడిన వారము, మీ వెలుగులో వెలుగులాగా ఉండవలసిన వారము ఈ లోకంలో పడి ఇంకా మిమ్మల్ని దేవా అనుమానిస్తూ ఇంకా పరిపూర్ణంగా మిమ్మల్ని వెంబడించని బిడ్డల్లాగా ఉన్నామేమో. జాగ్రత్తపరచండి. త్రోసివేయదనైనా కనికరించండి. దేవా, మీ నుండి దూరమైతే నరకము, మీ నుండి దూరమైతే మరణమునైనా ఆ ఎడబాటు మాకు వద్దు ప్రభువా. మీ ప్రేమ, మీ వాత్సల్యత, మీ కరుణ, మీ వెలుగు మాకు కావాలి. హృదయాలను మార్చండి, బ్రతుకులను మార్చండి.
ఆలోచనలు మార్చండి, సమస్తం మార్చి మీకు అనుగుణంగా మా అందరినీ చేయమని అడుగుతూ నజరేయుడు అతి పరిశుద్ధైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.